వ్యతిరేకంగా చేస్తున్నది వైఖరి. ఇది సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీన్ని వెంటనే నిలపాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. దళితుల ఐక్యత వర్ధిల్లాలి. చాలామంది కొంతమంది స్వార్థపరంగా కొన్ని యూనియన్లు పెట్టి ఇది సాధించామనుకుంటున్నారు. దళితులను విడగొట్టి తర్వాత మన తరాలకు ఏంటంటే రిజర్వేషన్ ఫలాలు వచ్చే పని లేదు. అలాగే ఎస్సీ ఎస్టీలో క్రిమినల్ లేయర్ పట్టింది. క్రిమినల్ లేయర్ అంటే మీకు తెలుసా? దాని మీనింగ్ అందరూ తెలుసుకోవాలని క్రిమినల్ లేయర్ పెట్టిన తర్వాత తరతరాలకి రిజర్వేషన్ వర్తించుదని దీని సందర్భంగా కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే అసలు వర్గీకరణ దేనికి వస్తుంది, దేనివల్ల ఉపయోగం ఉంది ఎవరికి తెలియకుండా ఇది గొర్రెమందల్లాగా వర్గాల్లో ఉన్నారని చెప్పేసి గొర్రెమందల్లాగా చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. వర్గీకరణ విడగొట్టి గొర్రెమందల్లో విడగొట్టి వాళ్ళు అగ్ర కురాలు వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు జరుగుతున్నాయి. దీని అన్నీ ఖండించాలని, దీని వెంటనే వర్గీకరణ వెంటనే నిలిపేయాలని కోరుతున్నాము. దీని విధంగా ఒకవేళ దీన్ని వెంటనే చూసుకోకపోతే దీన్ని తీవ్రంగా ఇంకా మన ఫ్యూచర్లో భవిష్యత్తులో కనుక ఇంకా దీన్ని తీవ్రంగా చేస్తాం. దీన్ని తీవ్రంగా హఠాసంగా మన ఘోరంగా దటమైన గట్టిగా ఉంటుందని దీన్ని కోరుకుంటున్నాము. దీని ర్యాలీని గట్టిగా తీవ్రంగా ఫ్యూచర్లో తీవ్రంగా ఖండిస్తామని దయచేసి అందరూ కలిసి స్వచ్ఛందంగా పాఠశాలలు బంద్ చేయాలని జరిగే పోరాటాలలో ఇప్పటికైనా సరే కొన్ని యూనియన్లు ముఖ్యంగా కొన్ని వర్గాలు సంతోషపడుతున్నాయి. వర్గీకరణ జరిగితే మంచిదని. మీకు జరిగేది ఏం లేదు, అక్కడ జరిగేది మూడుదని. మీరు వర్గీకరణ విడిపోవడం వల్ల ఏం జరిగింది? అందరూ దళితుల ఐక్యత ఉంటేనే సాధించగలమని విడిపోయిన తర్వాత రిజర్వేషన్ పోయిన తర్వాత మీకు వచ్చే 7% అందరికి 7% అని ఏబిసిడీలు కాదు. తర్వాత రోస్టర్ పద్ధతిలో దానివల్ల మన రిజర్వేషన్ పొందేనే మన ఎవరైతే ఇప్పుడు దాకా ఎవరైతే రిజర్వేషన్ ఎవరైతే పొందలేదో వాళ్ళకు ఉపయోగం ఉంటుందని రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే దాన్ని ఎస్డబ్ల్యూఎస్ పద్ధతి ఒకటి ఉందని దాని ప్రకారం రోస్టర్ పద్ధతిని సాధిస్తేనే మన ఉన్న దళితుల్లో కూడా చాలా వాటికి రిజర్వేషన్ పొంది దాని ఫలాలు పొందగలుగుతారని. ఇది అంతా అగ్రవర్ణాలు కొన్ని కేంద్ర ప్రభుత్వ వాళ్ళు కొన్ని